ఊరి చివర ఒక పెద్ద మర్రి చెట్టు. అమావాస్య రాత్రి. చీకటి మౌనంగా వాలిపోయి చల్లటి గాలి ఆకులను మోసుకుంటూ ఆడిస్తుంది. ఆ చెట్టు కింద యువకుడు వేణు తన కెమెరాను చేతిలో పట్టుకుని ఏదో ఒకింత ఎదురూ చూస్తున్నాడు. రాత్రి గడుస్తున్నంతకాలం ఆకాశంలో తారలు సన్నగా మెరిసి గాలి వింత శబ్దంతో వేణు గుండె వేగాన్ని పెంచుతున్నాయి. ఒకసారి కంటకంటకు వెండి కాంతులు మబ్బులోంచి జారిపడ్డాయి. ఆ కాంతులు చెట్టు కింద ఆగి మెల్లగా ఒక రూపం అవుతున్నాయి. వేణు ఆ కాంతిలో నుంచి ఆత్మస్వరం వచ్చింది. మెల్లగా ఆ వెండి పింక్ కాంతిలో ఒక యువతి రూపం స్పష్టమవుతుంది. ఆమె చేతికి గాజులు మోగుతున్నాయి. కళ్ళలో ఆశ, ఆగని ప్రేమతో వేణువైపు చూస్తుంది. వేణు ఆశ్చర్యంతో, భయంతో కలగలిసిన హాస్యం తన్నుకుని ఏమిటిది అనుకున్నాడు. ఆమె నవ్వింది. కన్నీరు తడిచిన గలంతో, "నువ్వు నాకోసం వచ్చావా?" అంది. ఆత్మ వేణు చుట్టూ ఒక వెచ్చటి వెలుగుని కల్పిస్తుంది. ఆ వెలుగులో ఒక చిన్న పాప అదే మర్రి చెట్టు కింద పువ్వులు తీస్తూ, గాజులు మోగిస్తూ, చిన్న వేణుతో ఆడుతున్న సన్నివేశాలు తన చల్లని వెలుగు చేతిని వేణు చేతిపై పెట్టింది. "నీ జీవితం వెలుగు చూపిస్తే నేను తారగా మారి ఎల్లప్పుడూ నిన్ను చూసుకుంటా." అంతలోనే ఆత్మ మెల్లగా తేలుతూ ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఒక తారగా నిలిచింది. ఆ తార దాని రూపం. వేణు కన్నీళ్లతో ఆ తారను చూసి చిన్న నవ్వు నవ్వాడు. తన కెమెరా తీసి ఆ తారను ఫోటో తీశాడు. ఆ ఫోటోలో వెలుగు జీవితంలో ఆశను ఇచ్చిన కాంతిలా నిలిచింది. చివరగా ఆ చెట్టు, ఆ రాత్రి, ఆ తార, ఆ వెలుగు వేణు జీవితమంతా ఓ కొత్త దిశగా ముందుకు నడిపించాయి. వేణు తారను చూస్తూ తన గుండెలో ఒక నిశ్చయాన్ని తెచ్చుకుంటాడు. "నేను జీవితం నుండి భయపడేది లేదు. నీ కాంతి నాతో ఉంది." రాత్రి తర్వాత రోజు ఉదయం వేణు తన పూర్వ కలలను గుర్తు చేసుకుంటాడు. ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ అవ్వాలని, ప్రపంచానికి తన ఊరి అందాన్ని చూపించాలని. అతను తన పాత కెమెరాను తీసుకొని తన ఊరిలో తిరుగుతూ తిన్న పిల్లలను, పొలాలను, పువ్వులను ఫోటో తీయడం మొదలుపెడతాడు. ఆ తార వెలుగులో ఆత్మ నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. ఒకసారి అతను ఒక చిన్న పాపను నవ్వుతూ ఫోటో తీయగానే ఆ పాప వెనుక తార వెలుగు తలుక్కుమంటుంది. వేణు ఆశ్చర్యంగా ఆ ఫోటోను చూసి హృదయం హర్షంలో కరిగిపోతుంది. ఆ సమయంలో ఆత్మస్వరం మళ్లీ వినిపిస్తుంది. "ఇప్పుడే అసలు జీవితం మొదలపోతుంది వేణు." వేణు ఆకాశాన్ని చూసి తన కెమెరాను గట్టిగా పట్టుకుని ఆశతో నడక ప్రారంభిస్తాడు. వేణు ఇప్పుడు తన ఊర్లో ఫోటోలు తీయడం, చిన్న పిల్లలకు ఫోటోగ్రఫీ నేర్పడం మొదలు పెడతాడు. ఆత్మ ఇచ్చిన ఆశతో ప్రతి ఫోటోలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంటుంది. ఒక వెలుగు, ఒక నవ్వు, ఒక జీవితం. ఒకరోజు వేణు ఊరి పల్లకీ ఉత్సవం కోసం ఫోటోలు తీయడానికి వెళ్తాడు. ఆ ఉత్సవంలో చిన్నపిల్లలు, పెద్దలు అందరూ నవ్వుతూ తిరుగుతూ ఉంటారు. వేణు కెమెరా లెన్స్ నుండి చూస్తున్నప్పుడు ఆ తార వెలుగు తిరిగి ఆ కుంభంలో ఒక పసిపాప మీద వెన్నెలల పడుతుంది. అప్పుడు ఆత్మస్వరం మళ్లీ వినిపిస్తుంది. "ప్రతి నవ్వులో, ప్రతి క్షణంలో నేనే నిన్ను చూసుకుంటున్నా." వేణు కనులు తడిసిపోతూ ఆనందంతో ఆ పాప ఫోటోను తీయగా ఆ ఫోటోలో ఆ పాప వెన్నెలలో ఆత్మ తలుక్కుమంటూ ఉంటుంది. రాత్రి వేణు ఆత్మకు ధన్యవాదం చెప్పడాని అదే మర్రిచెట్టు దగ్గరికి వెళ్తాడు. ఆ తారను చూస్తూ, "నీ వల్లే నేనికి జీవితం ప్రేమించడం నేర్చుకున్నాను" అని చెప్పాడు. తారొకసారి కాంతిని మరిపించింది. ఆ కాంతిలో ఆత్మ నవ్వుతున్నట్లుగా చూపిస్తుంది. వేణు తన కెమెరా తీసి ఆ తార్ ఫోటో తీసుకుంటాడు. ఫోటోలో తారు వెలుగుతో పాటు ఆత్మ ముఖం ముసిముసి నవ్వుతుంది. ఇప్పుడు వేణు జీవితంలో ఉన్న ప్రతిదానిలో ఒక వెలుగును చూస్తూ ఆశతో, దయతో జీవించసాగాడు. అందరికీ నమస్తే. దయచేసి ఈ ఛానల్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.